మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యున్నమామ్యహం భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ప్రేక్షక మహాశైలకందరికీ లక్ష్మీ నృసింహస్వామి కృపా కటాక్షాలతో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో విరాజిల్లుతున్నటువంటి దక్షిణ కాశీ ధర్మపురి క్షేత్రంలో ఈ రోజు నుండి బ్రహ్మోత్సవాల కార్యక్రమం ప్రారంభం కాబోతూ ఉంది. ఈ రోజు స్వామివారికి మరి క్రోధినామ సంవత్సరం పాల్గొన శుక్ల ఏకాదశి ఉదయం 11 గంటలకు అంకురార్పణ, కలశస్థాపన, వరాహ తీర్థము ఇవన్నీ కూడా చేసిన తర్వాత సాయంకాలం వేళ పుట్ట బంగారం అనే ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని దేవస్థానం యొక్క అర్చక స్వాములు, సభ్యులు, తర్వాత పాలకవర్గ సభ్యులంతా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే పుట్ట బంగారం అనే కార్యక్రమం దీని యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మన ప్రేక్షకులకు తెలపడానికే ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఈ పుట్ట బంగారానికే ఏ యజ్ఞం చేసినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా యజ్ఞోవై విష్ణు అని చెప్పేసి మన శాస్త్రం చెప్తూ ఉంది. అంటే యజ్ఞ స్వరూపుడు ఎవరు? విష్ణువే. కాబట్టి ఆ విష్ణు స్వరూపునికి యజ్ఞం చేయడంతో పాటు అంటే దీంట్లో ఈ యజ్ఞాలలో కూడా బ్రహ్మోత్సవం కూడా ఒక యజ్ఞంలాగా చెప్తూ ఉంటారు. మరి యొక్క ధర్మపురిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ప్రతి పాల్గొన మాసంలో శుక్ల ఏకాదశి నుండి సుమారుగా 12 రోజులు వైభవంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి రోజు ఈ పుట్ట బంగారం, దీన్ని ఏమంటారంటే మృణ్మయ సంగ్రహం అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మనము ఒక యజ్ఞం చేయాలనుకున్నప్పుడు పంచభూతాలను మొట్టమొదలు గౌరవించాలి అని చెప్పేదే. యాదేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని చెప్పబడుతూ ఉంది. మానవులమంతా కూడా ప్రకృతి ఆరాధన చేయాలి. మరి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, నీరు, మట్టి, ఆకాశము, భూమి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నిటిని కూడా గౌరవించడం మనము నేర్చుకోవాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల కిందట మొదలుపెట్టినటువంటి బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి భాగంగా పుట్ట బంగారం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉభయ దేవేళ్లతో స్వామివారు అక్కడికి వేంచేపు చేసిన తర్వాత అర్చక స్వాములు, వేద పండితులు మంగళకరమైన మంగళ వాయిద్యాలు మ్రోగుతుండగా వేద మంత్రోచ్చారణతో అక్కడ ఉన్నటువంటి నమో అస్తు సర్పేభ్యో నమ ఏకేచ పృథ్వీమను ఏ అంతరిక్షే ఏ దివితేభ్యో సర్పేభ్యో నమః. రాత్రులు పగలనకుండా ఏవైతే ఈ నాగుపాము సర్పాలు మట్టిని తోడుతూ కుప్పలాగా పెడుతూ ఉంటాయో దాన్నే పుట్ట అని చెప్పబడుతూ ఉంది. ఈ పుట్టలో సాంద్రమైనటువంటి మట్టిని తీసుకుని వచ్చి, పవిత్రమైనటువంటి మట్టిని తీసుకుని వచ్చి సర్పాలు పెడతాయని చెప్పేసి దానికి పూజ చేసిన తర్వాత వాటిని ఆ మట్టిని తీసుకొని వచ్చి మట్టి పాత్రలలో వాటిని పోసి తర్వాత వాటిలలో అంకురాలు అంటే బీజాలు, దాంట్లో నవధాన్యాలు నాటిన తర్వాత ఆ నవధాన్యాలు బ్రహ్మోత్సవాలు అయ్యే లోపుగా పెరిగి చిన్న చిన్న మొక్కల్లాగా తయారైతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ మొక్కల్లాగా తయారయ్యి ఎత్తుగా పెరుగుతూ ఉంటాయో అప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞం సఫలీకృతం అయినట్టు అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అటువంటి ఈ పుట్ట బంగారం, అదేవిధంగా ఈ యొక్క పుట్ట బంగారాన్ని స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు అర్చక స్వాములు తీసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా దాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటారు. ఎందుకంటే ఈ పుట్ట బంగారం యొక్క విశిష్టత ఏమిటంటే మట్టి ఏదైతే ఉందో చాలా పుణ్యంతో కూడుకున్నటువంటి మట్టి. దాంట్లో వేద మంత్రోచ్చారణతో పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ దోషాలున్నా లేదా సంతానానికి కాలసర్ప దోషం ఉన్నా ఆ మట్టిని తీసుకుని వెళ్ళి
వాళ్ళ గృహాలలో పెట్టుకుంటూ ఉంటారు. రైతన్నలు ముఖ్యంగా ఆ మట్టిని పొలాలలో వేస్తూ ఉంటారు, మంచి పంటలు పండాలని చెప్పేసి. కాబట్టి పుట్ట బంగారం యొక్క విశిష్టత ఆ విధంగా ఉందని చెప్పేసి, ఆ మట్టి పాత్రలలో మొలకలుగా వచ్చినటువంటి అవి ఏవైతే ఉంటాయో వాటిని పుష్పగుచ్చాలుగా తయారు చేసి భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉంచడం. అందుకే మనకు యజ్ఞస్వరూపుడైనటువంటి విష్ణు స్వరూపుడే లక్ష్మీనారసింహ స్వామి. ఆ లక్ష్మీనారసింహ స్వామి ప్రహ్లాద వరుదులైనటువంటి ఆ యొక్క స్వామి ప్రహ్లాదుని ఏ విధంగానైతే రక్షించాడో మన అందరినీ కూడా మరి అదే విధంగా స్వామి వారు రక్షించాలని చెప్పేసి